అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ముగ్గురు భారతీయులు పడవను తీసుకుని పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఘటనపైన కువైట్ యాజమాన్యం స్పందించడం జరిగింది. కువైట్ ఫిషర్మెన్ యూనియన్ సభ్యుడు అబ్దుల్లా ఆల్ సాహిద్ గారు తన యొక్క ప్రైవేట్ క్రూయిజర్ను స్వాధీనం చేసుకుని దాంతో తన దేశానికి పారిపోయిన భారతీయులపైన పాహిల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. 35,000 దినార్లు విలువ చేసే నా యొక్క పడవను ముగ్గురు భారతీయులు నా వద్ద పనిచేసేవారు దొంగిలించి నా యొక్క పడవను తీసుకుపోయారని చెప్పి, అలాగే 2 సంవత్సరాలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వకపోవడంతో, ఆహారం పెట్టకపోవడంతో వాళ్ళు కువైట్ నుంచి పారిపోయారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క వార్తలను ఖండించాడు. నేను నెల జీతం ఇస్తూ ఉన్నానని చెప్పి వాళ్ళు ఎందుకు పారిపోయారో నాకు తెలియదని చెప్పి ఆ యొక్క కువైటీ యాజమాని పాహిల్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. నా పడవ యొక్క విలువ 35,000 దినార్లు, నా పడవను నాకు తిరిగి ఇవ్వాలని చెప్పి కువైటీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే కువైట్ నుంచి నా యొక్క పడవను తీసుకుని పారిపోయిన ముగ్గురు భారతీయులకు అంతర్జాతీయంగా శిక్ష విధించాలని చెప్పి ఆ యొక్క కువైట్ యాజమాని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అలాగే కువైట్ జలాల నుంచి తప్పించుకుని భారత జలాల్లోకి ఎలా ప్రవేశించారని చెప్పి, అలాగే భారతదేశం పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. భారతదేశం అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగి ఉందని చెప్పి, కానీ వారు భారతదేశంలోకి ఎలా ప్రవేశించారో, భారతదేశంలోకి ప్రవేశిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, కువైట్ యాజమాన్యం గుర్తుపెట్టుకోవాల్సింది, నీ యొక్క దేశంలో నీ యొక్క పడవను నీకు తెలియకుండా GPS నేవిగేషన్ ద్వారా నీ యొక్క దేశ భద్రతా దళాలకు తెలియకుండా వాళ్ళు ఇక్కడి నుంచి అయితే తీసుకుపోవడం జరిగింది. అనవసరంగా భారతదేశం మీద విమర్శలు చేసే ముందు మీరు విమర్శలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోని జలాల్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడున్న పోలీసులు అధికారులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళు అసలు విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలా వచ్చాము, మాకు జీతం ఇవ్వలేదని చెప్పేసి. అలాగే కువైట్ యాజమాని ఎవరైనా సరే తన దగ్గర పనిచేసేవారు పారిపోతే నేను జీతం ఇవ్వలేదు, తిండి పెట్టలేదు, వాళ్ళు పారిపోయారని చెప్పి ఏ యాజమాని నిజం చెప్పడు. నా దగ్గర నుంచి దొంగతనంగా పారిపోయాడు, ఇప్పుడు కూడా 35,000 దినార్లు విలువ చేసే బోర్డును తీసుకుని పారిపోయారు, అంతర్జాతీయంగా వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మరి వారికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి చిత్రహింసలు పెడుతూ దేశంగాని దేశంలో వారిని శ్రమ దోపిడీ చేసి వారిని ఎక్కడికి పోనివ్వకుండా బంధించి వాళ్ళను దోచుకున్న ఆ యొక్క కువైట్ యాజమానికి ఎటువంటి శిక్ష వేయాలన్నది అంతర్జాతీయంగా అయితే తేలాల్సి ఉంది. మరి కువైట్ మరియు భారతదేశ అధికారులు ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.